హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ మార్నింగ్ లేస్తూనే నాకు రాజేంద్ర ప్రసాద్ గారి అప్పుల అప్పారావు సినిమా గుర్తొచ్చిందండి. అలారం పెట్టుకున్నానా, 5కి మోగింది. లేస్తూనే అప్పుడే తెల్లారిందా అనిపించింది. అసలు మార్నింగ్ లేస్తూనే చాలా మంది అప్పుల కోసం ట్రై చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ నేనైతే అప్పుల కోసం ట్రై చేయను, కానీ అల్పాహారం కోసం మాత్రం ట్రై చేస్తూ ఉంటాను. అదే అండి, అమ్మనో అక్కనో పక్కింటి ఆంటీనో ఎదురింటి సరోజానో వీళ్ళందరినీ కూడా మంచి బ్రేక్ఫాస్ట్ చెప్పమని బుర్ర తింటూనే ఉంటాను. సో వాళ్ళు నన్ను చూడంగానే అప్పులు కనిపిస్తే ఏం చేస్తారు చెప్పండి, మెల్లిగా జారుకుంటారు. అలాగా నేను కనిపిస్తే కూడా వాళ్ళు మెల్లిగా జారుకోవడం మొదలు పెట్టారు. సో ఇదంతా కూడా నా తపనండి, మీకు ఏదో ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించాలి అని ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఒక సంకల్పం పెట్టుకున్నాను. మీ అందరికీ కూడా ఒక మంచి వెరైటీ బ్రేక్ఫాస్ట్లు చేసి చూపించాలని. మొత్తానికైతే అలాగే రోజుకు ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు కూడా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చాను. మరి ఈ రోజు నేను చేయబోయేది బీట్రూట్ పుదీనా రైస్. చక్కగా ఉంది కదా కాంబినేషన్. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. బీట్రూట్ పుదీనా రైస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో పుదీనా రైస్ అంటే కొంచెం ముందే మనం మసాలా పౌడర్ మిక్స్ చేసి ఉంచుకోవాలి. సో దానికోసం దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, మిరియాలు, ఇలాచి, సో ఈ 5టిని కలిపి మనం పౌడర్ రెడీ చేయాలి. కాబట్టి మిక్సీ తెచ్చేసుకొని సో కొంచెం దాల్చిన చెక్క, అండ్ పెప్పర్, మిరియాలు, లవంగ అండ్ ఇలాచి. సో ఇవన్నీ కలిపి ఫస్ట్ మనం పౌడర్ చేసేసుకుందాం. మన పౌడర్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం వేడవ్వాలి మనకి. ఇందులో జీరా, తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇవేసి ఒక్కసారి ఫ్రై చేద్దాం. సో ఫ్రై అవుతున్నప్పుడే మనం పుదీనా కూడా వేసి ఫ్రై చేసేసుకుందాం. ఓకే, మనకి పుదీనా మొత్తం కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ తురుముకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. సో పుదీనా వేసిన తర్వాత అది కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత బీట్రూట్ కూడా యాడ్ చేసుకున్నాం. సో బీట్రూట్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్, అది యాడ్ చేసుకోవాలి. ఆహా, మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది. మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఇలాగా వెజిటేబుల్ రైస్ కానీ బీట్రూట్ రైస్ ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు, రైస్తో ఏదైనా కాంబినేషన్ చేస్తున్నప్పుడు ఈ మసాలా పౌడర్ ఇవన్నీ మనం డైరెక్ట్గా కొన్నివి కాకుండా ఇంట్లోనే చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితేనే ఇంకా బాగుంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. సో తగినంత సాల్ట్ వేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. సో ఈ బీట్రూట్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో ఆల్రెడీ రైస్ నేను కుక్ చేసి పెట్టుకున్నాను. సో ఆ బీట్రూట్ ఎంత ఉందో చూసుకొని దానికి తగినంత రైస్ వేసుకోండి. సో మొత్తం కూడా మనం ఇలాగా కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి. చక్కగా కలర్డ్ రైస్లా ఉంది కదా. నార్మల్గా బీట్రూట్ అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఎప్పుడైతే ఇలా ట్రై చేసానో బీట్రూట్ పుదీనా రైస్, అప్పటి నుంచి నాకు బీట్రూట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీని టేస్ట్ చాలా బాగుంది. సో మన బీట్రూట్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా దీన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే మనం చక్కగా తినేయచ్చు. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని దీంట్లో మనం అండ్ ఫైనల్ గా దీనిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎస్, వేడివేడిగా బీట్రూట్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. బీట్రూట్ పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, జీరా 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, లవంగాలు 4, చెక్క 1, యాలకులు 4, నూనె 4 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. బీట్రూట్ పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో చెక్క, ధనియాలు, మిరియాలు, లవంగా, యాలకులు వేసి మిక్సీ పట్టి మసాలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని బీట్రూట్ తురుము కూడా వేసి బాగా వేయించుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ పుదీనా రైస్ రెడీ. బీట్రూట్ పుదీనా రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో రైస్ వేడివేడిగా ఉంది, ఇలా తింటేనే చాలా బాగుంటుంది. ఆహా, చాలా బాగుంది. బీట్రూట్ చక్కగా ఫ్రై అయిందండి, దాని టేస్ట్ చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ఈ మసాలా వేసాం కదా, ఆ మసాలా ఫ్లేవర్ అన్నది చాలా బాగా తెలుస్తుంది. అండ్ తర్వాత ఇందులో మనం పుదీనా చెప్పా కదా, మింట్ ఫ్లేవర్ తింటూ ఉంటే నోటికి చాలా బాగుంటుందని. సో మింట్ ఫ్లేవర్ అండ్ బీట్రూట్ బాగా కలిసాయి. అండ్ వీటితో పాటు మసాలా ఫ్లేవర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. మొత్తానికైతే బీట్రూట్ పుదీనా రైస్ చాలా బాగుంది. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా తినేయచ్చు, దీని కాంబినేషన్ లేకపోయినా ఏం పర్వాలేదు, కానీ కాంబినేషన్ ఉంటే మాత్రం ఇంకా బాగుంటుంది. సో ఏ కాంబినేషన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను. మరి ఆ కాంబినేషనే పన్నీర్ పుదీనా మలై. ఇదైతే మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇంకెందుకు ఆలస్యం, నేను ఇప్పుడు స్టార్ట్ చేసేస్తా ప్రాసెస్, మీరు చక్కగా ఫాలో అయిపోండి. పన్నీర్ పుదీనా మలైని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో పెరుగు, తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత మిరియాల పొడి, సో 3 వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో ఇది మనకి ఎక్కువగా రైస్ లోకి బాగుంటుంది.
అండ్ ఈ మలాయ్ ఐటమ్స్ అన్నీ కూడా రోటీస్ చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఇందులో మనం పన్నీర్ పీసెస్ని చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, ఈ పన్నీర్ పీసెస్ని ఇందులో మిక్స్ చేసేయాలి. ఎస్, సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఆ పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. సో మిక్సీ తెచ్చుకొని ఈ మిక్సీ జార్లో కొంచెం గసగసాలు, తర్వాత నువ్వులు, తర్వాత ఇలాచి, దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచి, తర్వాత లవంగా. సో గుర్తున్నాయి కదా, ఈ మసాలా ఐటమ్స్ అన్ని కూడా వేసి దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయింది. సో మసాలా కూడా రెడీ అయిపోయిందండి, పన్నీర్ రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో ఆయిల్ కొంచెం వేడవ్వాలి. చూసారు కదా మనకి. అండ్ ఇప్పుడు కూడా మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మలాయ్ కర్రీస్, ఇలాంటి కర్రీస్ అన్నిట్లోకి కూడా మసాలా మనం ఇంట్లో చేసుకున్నదైతేనే ఆ టేస్ట్ డిఫరెంట్గా చాలా చక్కగా ఉంటుంది. సో ఇంతకు ముందు చేసుకున్న రైస్లోకి మసాలా మనం ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు కర్రీలో కూడా బిర్యానీ ఆకు వేసుకొని, తర్వాత వెల్లుల్లి ఎప్పుడు మనం వేసుకున్నా కొంచెం ప్రెస్ చేసి వేసుకుంటాం కదా, సో ఫ్లేవర్ మనకి చక్కగా ఉంటుంది. అండ్ తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అండ్ పుదీనా, సో ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో పుదీనా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, జస్ట్ మనకి కొన్ని సెకండ్స్లోనే ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. కాకపోతే ఇంకా ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం. అండ్ ఇందులో కూడా నేను పన్నీర్ అండ్ పుదీనా ఈ కాంబినేషన్ యూస్ చేస్తున్నాను. కావాలి అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. సో పుదీనా అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాం కదా మసాలాను కూడా మిక్స్ చేసేద్దాం. సో మసాలా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి మనం దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇదంతా కూడా మనకి ఒక మంచి మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది. సో ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో మనం ఉప్పు అండ్ తర్వాత కొంచెం పసుపు, తర్వాత కారం, సో ఇవన్నీ వేసి మనం ఒక్కసారి కలుపుకుందాం. సో చూసారు కదా చక్కగా అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి. అండ్ ఫైనల్గా ఇందులో మనం
క్రీమ్ కూడా యాడ్ చేసేద్దాం. సో మలాయ్ అంటేనే మనకి ముఖ్యంగా కావాల్సింది ఫ్రెష్ క్రీమ్ అండి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేద్దాం. సో దీనివల్లే మనకి ఆ టేస్ట్ అన్నది తెలుస్తుంది. ఓకే, సో అన్నీ కూడా మనకి చక్కగా మిక్స్ అయిపోయాయి. మసాలా ఫ్లేవర్ కానీ అండ్ క్రీమ్ టేస్ట్ తింటున్నప్పుడు చక్కగా ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం. సో మనకి టేస్ట్ అప్పుడు కొంచెం పుల్లు పుల్లుగా తగులుతుంటే బాగుంటుంది. ఎస్, మన పన్నీర్ పుదీనా మలాయ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం గార్నిష్ చేసేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. కొంచెం ఇలా కొత్తిమీర చల్లుకొని పుదీనా పెట్టుకుందాం. చూసారు కదా, పన్నీర్ పుదీనా మలాయ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. వేడివేడిగా కూడా ఉంది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పన్నీర్ పుదీనా మలాయ్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి 3 రెబ్బలు, పెరుగు 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, లవంగాలు 4, నల్ల యాలకులు 1, యాలకులు 4, చెక్క 1. పన్నీర్ పుదీనా మలాయ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పెరుగు, ఉప్పు, మిరియాల పొడి, పన్నీర్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో గసగసాలు, నువ్వులు, యాలకులు, చెక్క, నల్ల యాలకులు, లవంగాలు వేసి మిక్సీ పట్టి మసాలా పొడి రెడీ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుదీనా వేసి ఒకసారి వేయించుకొని మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసి బాగా కలిపి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని నిమ్మరసం జల్లుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ పుదీనా మలాయ్ రెడీ. పన్నీర్ పుదీనా మలాయ్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇదైతే చాలా బాగుంది. ఘాటుగా, స్పైసీగా, అండ్ పన్నీర్ అయితే చక్కగా పెరుగులో మ్యారినేట్ చేసాం కదా కాబట్టి పుల్లగా అండ్ ఘాటుగా పెప్పర్ వేసాం కదా, మొత్తానికి ఫ్లేవర్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. అండ్ దీన్ని ఇంతకు ముందు చేసి పెట్టుకున్నాను కదా బీట్రూట్ పుదీనా రైస్, దాంతో కూడా టేస్ట్ చేసేస్తాను. చాలా బాగుంది, నిజంగా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బీట్రూట్ రైస్ లో కూడా మనం ఎక్కువ మసాలా యూజ్ చేయలేదు అండ్ మలాయిలో మనం చక్కగా ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఈ రెండింటికి మంచి కాంబినేషన్ అని చెప్పాలి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేనైతే ఈ ఫ్లేవర్ ని బాగా ఎంజాయ్ చేశాను. డెఫినెట్ గా మీరు కూడా చేసి తినండి అండ్ మీరు కూడా ఈ ఫ్లేవర్ ని డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదా ఈ రోజు 2 టేస్టీ డిషెస్ ని. ఒకవేళ మిస్ అయ్యాను అనుకుంటే ఏం బాధపడదు, ఎందుకంటే జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా లాగిన్ టు www.youtube.com/etvabruchi. సో ఈ రెండిట్లోకి లాగిన్ అయ్యి ఏ ఎపిసోడ్ అయితే మిస్ అయ్యారో ఆ ఎపిసోడ్ ని మళ్ళీ వాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో మంచి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.